इसका अर्थ ये है సర్వ మానవాళి కొరకై सारे मनुष्य जाति के लिए ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు प्रभु यीशु मसीह యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి దినం మొదలుకొని यरूशलेम में जिस दिन उन्होंने प्रवेश किया उस दिन से लेकर చనిపోయి మరి మరణతో పునరుత్థానమై తిరిగి లేచినటువంటి దినం అంటే వారము వరకు దట్ ఇస్ కాల్డ్ ద హోలీ వీక్ और प्रभु शुक्रवार को मारा जाना और रविवार के तीसरे दिन रविवार को जो जीवित होना पुनरुत्थान का दिन आदिवार का पवित्र दिन है। ఆదివారమున సాత్వికుడై గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేముకి ప్రవేశిస్తాడు। पाम संडे के दिन प्रभु यीशु मसीह दिन होकर गधे पे सवार होकर यरूशलेम में प्रवेश करते हैं। ఎందుకొరకు హోలీ వీక్ అంటారు అంటే क्यों इस सप्ताह को पवित्र सप्ताह कहा जाता है? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేములో ప్రవేశించిన దినము మరి తర్వాత మండే రోజు మరి దేవాలయమును మరి శుభ్రం చేస్తాడు। प्रभु यीशु मसीह पाम संडे के दिन यरूशलेम में प्रवेश किए और सोमवार को यरूशलेम के मंदिर की सफाई उन्होंने किया। సోమవారం నాడు ఒలివల కొండకి వెళ్తాడు और सोमवार के दिन जैतून पहाड़ पर गए। బుధవారం నాడు వెడ్నెస్డే రోజు మరి యూద యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి కొరకై మరి ముడుపులు అంటే లంచము తీసుకున్నటువంటి దినం। और बुधवार के दिन यहूदा इस्करियोती प्रभु यीशु मसीह को पकड़वाने के लिए एडवांस या घूस लिया हुआ दिन है। మరి థర్స్డే రోజు మరి దానికి మాండీ థర్స్డే అంటారు। और गुरुवार को మాండీ థర్స్డే ఇంగ్లీష్ లో అది పస్కా దినం फसह का दिन। థర్స్డే రోజు మరి పాస్ ఓవర్ गुरुवार का दिन जो फसह या बलिदान का दिन। మరి సాటర్డే రోజు మరి శుక్రవారం రోజు మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువకి ఎక్కిన దినం। और शुक्रवार के दिन प्रभु यीशु मसीह क्रूस पर चढ़ाए जाने का दिन था। శనివారం రోజు మరి సమాధికి ముద్ర వేసిన దినం। और शनिवार का दिन कब्र पर सील लगा दिया गया, मुहर लगा दिया गया। మరి సండే పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం। और रविवार के दिन प्रभु यीशु मसीह पुनरुत्थान होकर जी उठने का दिन है। That's called the Holy Week, పరిశుద్ధ దినములు। ये पूरा सप्ताह जो है पवित्र सप्ताह या पवित्र दिन कहलाते हैं। మరి ఈ రోజులన్నీ కూడా మరి ఎంతో విచారంతో దిన దినాలు మరి ఆదివారం ఎంతో సంతోషంతో మరి ప్రభువుని ఆరాధిస్తుంటున్నారు। और पूरा विश्व आज तक रविवार के दिन तक दुख मनाते हैं और रविवार के दिन बड़े खुशी के साथ आराधना करते हैं। యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరి పలికినటువంటి మరి ఆ యొక్క మరి 7 మాటల్లో మరి మొదటి మాట మనం చూసుకుందాం రండి। లూకా సువార్త 23:34। प्रभु यीशु मसीह क्रूस के ऊपर से कहे हुए 7 वाणियों में से पहली वाणी को देखेंगे लूका 23:34। बुक ऑफ लूक चैप्टर 23:34। मनमंदिरम कर चదువుకుందామండి। सब मिलकर इसको इस वचन को पढ़ेंगे। सब निकालिए लूका 23:34। యేసు తండ్రి మీరేం చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను। వారు ఆయన వస్త్రములు పంచుకొట్టకై చింతివేసిరి। चिट्ठी या डाल कर उसे कपड़े बांट लिए। ప్రభు సహాయంతో ప్రార్థన చేసుకుందాం। प्रभु की सहायता के लिए हम प्रार्थना करेंगे। ప్రియమైన పరలోకపు తండ్రి प्रेमी स्वर्गीय पिताजी మీ పాదములకు వందనాలు। आपके चरणों को धन्यवाद देते हैं। ఇంతవరకు ప్రభు మా యొక్క ఆరాధనలపై రాసిన జనాలందరికీ మీకు వందనములు। प्रभु जी आराधना में अभी तक आपने जो सहायता किया है इसके लिए धन्यवाद देते हैं। మా కొరకై శిలువలో గాయపరిచిన విధానం అంతటికి మీకు స్తోత్రములు। प्रभु जी हमारे अपराधों के लिए आप जो घायल हुए उसके लिए धन्यवाद देते हैं। ప్రభు కల్వరి శిలువలో మీరు మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభు మరి వాక్యాన్ని విరిచి మీరు పంచిపెట్టండి। प्रभु जी कल्वरी क्रूस के ऊपर कहे हुए आपकी वाणियों को जब हम मनन करते हैं तो आप भी हमें तोड़कर समझाइए। ప్రభు నాతో మీరు మాట్లాడండి। प्रभु जी हम सबसे आप बातें कीजिए। ప్రభు మా హృదయాన్ని సరి చేసుకోవడానికి దయచేయండి। प्रभु जी अपने हृदय को ठीक करने के लिए आप हमारी सहायता నన్ను कीजिए। కూడా శిలువ చాటున మరుగుపరచండి। प्रभु जी हमें भी अपने लहू की आड़ में छिपा लीजिए। మీ చేతకి అప్పచెప్పుకుంటూ आपके हाथों में सौंपते हुए యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి। इस प्रार्थना को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन। ఆమేన్। యేసుక్రీస్తు ప్రభువారు प्रभु यीशु मसीह కల్వరి శిలువలో कलवरी क्रूस के ऊपर वो తాను బాధపడుతూ बहुत ही दुख के साथ చెమట ఓరుస్తూ और पसीना बहाते हुए కల్వరి శిలువలో कलवरी क्रूस के ऊपर ఎంతో వేదనతో बहुत ही वेदना के साथ దుఃఖంతో दुख के साथ కల్వరి శిలువలో कलवरी क्रूस के ऊपर తాను మొట్టమొదటిగా सबसे पहले प्रभु यीशु मसीह ने తాను పలికిన మాట उसने कहा हुआ ये वचन है। చెప్పండి ఏ మాట అది? ये क्या है? చదవండి ఆ మాట। बताए पढ़िए उस बात को। యేసు తండ్రి
వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకుంటే చీట్లు వేసిరి. यीशु ने कहा, हे पिता इन्हें क्षमा कर, क्योंकि ये जानते नहीं क्या कर रहे हैं। और उन्होंने चिट्ठियां डालकर उनके कपड़े फाड़ लिए। ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి తాను ఏం చెప్తాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. यहाँ पर प्रभु यीशु मसीह कल दुख के साथ क्रूस पर लटके हुए इस बात को कह रहे हैं, हे पिता इन्हें क्षमा कर क्योंकि ये नहीं जानते। యేసుక్రీస్తు ప్రభువారు మరి 7 మాటల్లో మరి 3 మాటలు ఇతరుల కొరకు పలికిన మాటలు. प्रभु यीशु मसीह ने कलवरी क्रूस से जो 7 वाणियों को उन्होंने कहा, उसमें से 3 वाणी दूसरों के लिए, 4 మాటలు మరి తన కొరకు పలికే మాటలు, और बाकी 4 वाणियां जो है वो अपने लिए कहा है। 7 అనే సంఖ్యకు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 7 की जो संख्या है ये पवित्र शास्त्र में बहुत ही महत्वपूर्ण है। 7 ఆత్మలతో వెలుగుచుడువాడు, 7 आत्माओं से प्रज्वलित, 7 మాటలతో పరలోకపు ప్రార్థన నేర్పించేవాడు ఉంటున్నాడు. और 7 बातों से प्रभु ने स्वर्ग की प्रार्थना को सिखाया। 7 అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే 120 సార్లు మరి కనిపిస్తుంటుంది. और 7 शब्द है, 7 जो संख्या है ये प्रभु पवित्र शास्त्र में 120 बार लिखा हुआ है। యోషువ 6:10 మనం చూసినట్టయితే మరి 7వ దినం అని చూస్తాం. यहोशू 6:15 में देखते हैं कि 7वें दिन, 7 మార్లు ఎరికో చుట్టూ తిరిగినట్టుగా చూస్తున్నాం. और 7वें दिन 7 बार यरीहो के शहरपनाह को चक्कर काटना है। మరి ఎలీషా మరి నయమానును 7 సార్లు యోర్దాను నదిలో మునుగమని చెప్తాడు. और एलीशा नामान को 7 क्षमा कीजिए, एलीशा नामान कोड़ी को 7 बार यर्दन नदी में डुबकी लगाने को कहा। కీర్తన 119 మనం చూస్తుంటాము దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. भजन 119 में हम देखते हैं कि दाऊद दिन में 7 बार प्रार्थना करता था। అపవిత్రత నుండి పవిత్రంగా చేయడానికి కొరకై పాత నిబంధనలు మనం చూస్తుంటే 7 సార్లు మరి రక్తాన్ని చిలకరించమని చూస్తున్నాం. और पुराने नियम में हम पढ़ते हैं कि पापों से छुटकारा पाने के लिए मेमने के लहू का छिड़काव 7 बार छिड़कना अनिवार्य था। 7 संपूर्णత పరిపూర్ణతను చూస్తుంటుంది. 7 संपूर्णता या सिद्धता को बताता है 7 की संख्या। మరి మొదటి 3 మాటలు మనం చూసినట్టయితే पहले 3 बातों को हम देखते हैं। మొదటి మాటలు మనం చూస్తున్నాము. पहली बात, అందులో తండ్రి వీరేమి చేయించున్నారో గనుక వీరిని క్షమించము. हे पिता इन्हें क्षमा कर क्योंकि ये नहीं जानते कि ये क्या कर रहे हैं। అందులో మరి స్తుతి కనిపిస్తూ ఉంటుంది, यहाँ पर स्तुति दिख रहा है, విజ్ఞాపన కనిపిస్తుంటుంది, निवेदन है మరి వాదన కనిపిస్తుంటుంది, और विवाद भी है। తండ్రి వీరేం చేయించున్నారో గనుక వీరిని క్షమించము. हे पिता ये लोग नहीं जानते क्या कर रहे हैं इसलिए इन्हें क्षमा कर। ఎలాంటి పరిస్థితిలో? कैसी परिस्थिति है? అది చాలా క్లిష్టమైన పరిస్థితి. बहुत ही दुख और वेदना में थे प्रभु। బైబిల్లో మనం చూసినట్టయితే बाइबल में हम देखते हैं 703 మరణాలు ఉంటున్నాయి. 703 मृत्यु है। మరణము అన్నిటిలో కంటే కూడా మరి భయంకరమైనటువంటిది అతి క్రూరమైనటువంటి మరణము సిలువ మరణము। और जितने भी प्रकार की मृत्यु है उनमें बहुत ही दुखदायी दर्द से भरा हुआ क्रूस की मृत्यु है। మరి పర్షియన్ల చట్ట ప్రకారం మనం చూసినట్టయితే पर्शियन कानून के हिसाब से సిలువ మీద వేరైన వాడు శాపగ్రస్తుడు। जो क्रूस पर लटकाया जाता है वो श्रापित है। ఎందుకంటే ఆ శాపగ్రస్తుని యొక్క రక్తము భూమి క్రింద పడకుండా మరి ఆ మధ్యలోనే ఆవిరైపోవాలని చెప్పేసి వాళ్ళు ఊహిస్తారు। क्योंकि पर्शियन कानून में उनकी कल्पना ये है कि पापी मनुष्य का लहू जो क्रूस के ऊपर से बहता है वो जमीन को टच ना हो, वो हवा में ही समाप्त हो जाए। ఎందుకంటే మరి భూమి మీద కూడా రక్తం పడి భూమి కూడా శపించబడదు అని వాళ్ళ ఉద్దేశం। यदि शापित व्यक्ति का खून भूमि पर गिरेगा तो पृथ्वी पर भी उसका श्राप का असर पड़ेगा। పాపము లేని వాడు పాపం ఎరిగినటువంటి వాడు నీ కొరకు నా కొరకై మన శాపమును మనని తీసివేయడం కొరకై మన యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గొతా కొండపై తాను మరి ఆ కల్వరి కొండపై ఎక్కినట్టు అనుకుంటున్నాడు। निष्पाप पाप से अज्ञात प्रभु यीशु मसीह हम जो श्रापित थे हमारे श्राप को दूर करने के लिए कलवरी क्रूस के ऊपर बहुत ही दुख और वेदना को सहा। నీ కొరకు నా కొరకు తను 39 కొరడా దెబ్బలు తిన్నాడు। आपके और मेरे लिए 39 कोड़े खाए। మరి 39 కొరడా దెబ్బలు అంటే రోమన్ సోల్జర్ దగ్గర ఉండే కొరడ ఏ రీతిగా ఉండాలంటే ఈ రీతిగా ఉంటుంది। అసలు ప్రాజెక్ట్ మీద చూపిద్దాం అనుకున్నాను, ప్రాజెక్ట్ లేని కారణాన్ని బట్టి ఇది మీకు ఇక్కడ స్క్రీన్ చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదండి।
रोमी रोमियो का जो कोड़ा है वो किस तरह से रहता था, उसमें कैसे हुक लगे रहते थे, वो चित्र में दिखाना चाहता हूँ। प्रोजेक्टर नहीं होने कारण इसमें आप देखिए, इसमें दिख रहा होगा कितना भयंकर है वो। లెదర్తో కూడిన ఒక హ్యాండిల్ ఉంటుంది. और चमड़े से लपेटा हुआ एक हैंडल है, కుచ్చు బయటికి వచ్చినప్పుడు और जब उसका रोप बाहर आता है మరి 12 వస్తాయి మళ్ళా. और జడలు. और उसमें से 12 चोटी के समान रहता है 39 ఇంటూ 12. और 39 into 12। మరి నీ కొరకు నా కొరకు మరి ప్రణేశ క్రీస్తు ప్రభువు మరి అని కొలదబలు తిన్నాడు. प्रभु यीशु मसीह आपके और मेरे लिए उतने सारे कोड़े खाए। ఎందుకంటే మరి చివరిగా చూసినట్టయితే మరి अंत में देखते हैं ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ కి మరి ఇనుప కొంకీలు ఉంటున్నాయి. और लास्ट उस चोटी के रूप में जो कोड़ा है उसके आखिरी में लोहे के हुक्स रहते थे। ఒక్కసారి కోడ దెబ్బ కొడితే 12 కదా, 12 ఇంటూ 39 ఎంత లెక్క చెప్పండి. एक बार यदि ऐसे कोड़े मारे तो उसमें 12 चोटियां होती है, तो 12 हुक्स लगते थे उसमें। దాదాపు 460 और 39 into 12 कितना बरस 648. हां 648. Yes, 168. 468. 468। ప్రణేశ క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు 468 కోడా దెబ్బలు తిన్నాడు. प्रभु यीशु मसीह आपके और मेरे पापों को छुड़ाने के लिए 468 468 कोड़े खाए। మరి 39 అంటే మరి జడలల్లు కూడా చూస్తుంటే ఇక్కడ 12 వస్తాయి అందులో నుంచి. देखिए 39 कोड़े मतलब अभी ये जो कोड़ा है उसमें 12 चोटी जैसे 12 उसके ब्रांचेस थे। చేపలు పడతాం కదా గాలం లాంటిది, అక్కడ లాస్ట్ కి మన 12 ఉంటాయి. जैसे हम मछली पकड़ने के लिए हुक लगाते हैं, वैसे उन 12 चोटियों में एक एक हुक लगा था। మరి ఇట్లా కొట్టినప్పుడు చర్మం ఇట్లా బయటకు వస్తుంది మళ్ళా. और जब उसको मारते हैं तो हुक मांस में फंसता है और मांस खींच देता है। యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ఒక శరీరం మొత్తం కూడా మరి ఆ గాయపరచబడి ఆ దున్నబడే ఆ స్థితిలో మరి మొట్టమొదటిగా కల్వరిలో తాను పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో గనుక వీరిని क्षमिंचमु। क्रूस के ऊपर इतने कोड़े खाने के बाद जो दुख और वेदना दर्द में रहने के बावजूद प्रभु यीशु मसीह पहला वचन ये कहा कि हे पिता इन्हें क्षमा कर, क्योंकि ये नहीं जानते ये क्या कर रहे हैं। మరి పేతురు మరి ప్రభుని అడుగుతూ వచ్చాడు. पतरस प्रभु यीशु मसीह से पूछ रहा था, నా సహోదరుడు కూడా మరి తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలని? मैं मेरा भाई यदि गलती करे तो मैं कितने बार माफ करूं। మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. मत्ती 18:22 త్వరగా చదవండి. जल्दी पढ़ने का प्रयास कीजिए। మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. 18:22 అందుకు యేసు అందుకు యేసు అతనితో ఇట్లనెను, ఇట్లా అతనితో ఇచ్చాడు, 7 మార్లు మట్టుకే కాదు 7 మార్ల మట్టికే కాదు 70 మార్లు 7 మార్ల మట్టికి కాదు 70 ఏళ్ళ అంటే 70 ఇంటూ 7 టైమ్స్ 490 సార్లు 490 बार तक उसको क्षमा करना है। యేసు క్రీస్తు ప్రభువారు మరి తను కల్వరి శిలలో తన వేదనతో మరి చెప్తున్న మాట, తండ్రి వీరేం చేయించినారో గనుక వీరిని క్షమించము. प्रभु यीशु मसीह इतना वेदना और दर्द के रहते हुए पहला बात उसने कहा, हे प्रभु हे पिता इन्हें क्षमा कर, क्योंकि ये नहीं जानते कि ये क्या कर रहे हैं। పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలలో తన వేదనతో తనని హింసిస్తున్న వారిని, తను బాధ పెట్టే వారిని, మరి తనపై ఉమ్మివేయబడిన వారిని, తన వస్త్రాలు మరి లాగినటువంటి వారిని తను ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమించుము. प्रभु यीशु मसीह क्रूस के ऊपर भयानक दर्द सहते हुए, वेदना सहते हुए उन लोगों के लिए जो उसको मार रहे हैं, थूक रहे हैं, जिसके कपड़े उसने फाड़ लिए, उनके लिए ये बात कह रहा है, पिता इन्हें क्षमा कर। ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉంటున్నాడు. क्योंकि प्रभु यीशु मसीह ही हमारा आदर्श है। నిజంగా మనం క్షమిస్తున్నామా? क्या हम ऐसा माफी दे रहे, क्षमा कर रहे हैं? క్షమాపణ హృదయం కలిగి ఉంటున్నామా? क्षमा का हृदय है क्या? ఎందుకంటే ఒక సహోదరి తను పాస్టర్ గారితో మరి మాట్లాడుతున్న సందర్భం, एक बहन एक पास्टर से बातचीत करता हुआ एक संदर्भ है। మరి తనకు సమస్య వచ్చింది. ఆ సమస్యను బట్టి ఆ పాస్టర్ గారికి వెళ్ళింది. उस स्त्री के जीवन में कुछ परेशानी आई तो बात करने के लिए पास्टर के पास गई। అయితే ఎంత ప్రార్థన చేసినప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదు. कितना भी बात करने के द्वारा, प्रार्थना करने के द्वारा उसकी समस्या का समाधान नहीं అయితే हुआ। పాస్టర్ గారు అంటున్నాడు, అమ్మా నీ కొరకు చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, కానీ మరి ఏదో దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు,
నువ్వు మరి అందరిని క్షమించినావా? तो पास्टर ने कहा मैं उपवास के साथ आपकी समस्या के लिए बहुत प्रार्थना कर रहा हूँ, लेकिन प्रभु मुझे कुछ दिखा रहा है। పాస్టర్ గారు నాకు శత్రువులే ఎవరు లేరు. आप किसी को क्षमा किए क्या? तो उसने कहा कि पास्टर जी मेरा कोई दुश्मन नहीं है। అమ్మా మీ అక్క చెల్లెలు ఏమైనా తప్పుంటే క్షమించినావా? क्या आपके भाई बहनों में किसी को ఇరుగు क्षमा పొరుగు వారు किया? చర్చిలో अड़ोसी पड़ोसी या चर्च में? పాస్టర్ గారు నేను అందరికి క్షమించాను, అసలు నాకు ఎవరు శత్రువే లేరు. पास्टर ने पूछा कि आपको कोई सबको क्षमा किया? तो ये बोलती है मेरा कोई दुश्मन ही नहीं है। అయితే పాస్టర్ గారు చెప్తున్నారు అమ్మా ఏదో ఒక తేడా అయితే ఉన్నది. लेकिन पास्टर कहने लगा कुछ ना कुछ तो है। నువ్వు ఎవరినో అయితే నువ్వు క్షమించలేవు, అందుకే దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. किसी एक को तुमने क्षमा नहीं किया, इस ये बात प्रभु मुझे दिखा रहा है। అయితే చివరిగా పాస్టర్ గారు అంటున్నాడు ఆ స్త్రీతో, अंत में पास्टर उस स्त्री से कहने लगे అమ్మా నీ భర్త విషయంలో మరి క్షమించినావా అని అడుగుతూ వచ్చాడు. और उसने कहा कि अपने पति को क्षमा करी क्या? అంటే కొన్ని సమస్యలను బట్టి వాళ్ళు విడిపోయారు. और किसी समस्या के कारण वो अलग हो गए। అయితే పాస్టర్ గారు అంటున్నాడు అమ్మా మరి విడిపోయినప్పటికీ నువ్వు క్షమించినావా? पास्टर ने कहा कि आप अलग हैं, लेकिन क्या तू अपने पति को क्षमा करी? అయితే ఆ స్త్రీ అంటుంది పాస్టర్ గారు నువ్వేమని చెప్పు కానీ ఆయన మాత్రం క్షమించాను. प्रभु पास्टर जी आप जो कुछ भी बोलो, लेकिन उसको मैं माफ नहीं कर सकती। నేను ఏమైనా చేస్తాను కానీ ఆ ఒక్క విషయం అయితే మీకు క్షమించాను. मैं सब कुछ कर लूंगी, लेकिन उस एक विषय को माफ नहीं करूंगी। యేసుక్రీస్తు ప్రభువారు మరి తాను ఆ కల్వరిశిలలో మంటి టెంటలో గొల్గోతా కొండపై తాను మరి రక్తమంతా కారుతుంటుంది, హృదయ శరీరం అంతా కూడా మరి చించివేయబడింది. అయితే ఆ సమయంలో కూడా తనను అవమానించిన వారు, తనను దూషించిన వారిని, తన కొట్టబడిన వారిని కూడా తండ్రి వీరు ఏమి చేస్తున్నారు క్షమించము. प्रभु यीशु मसीह कलवरी क्रूस के ऊपर तेज धूप में बहुत दर्द और वेदना के साथ पूरा खून बह रहा है, कमजोरी हो रहा है, और ऐसी स्थिति में उन लोगों के लिए जो उसको मार रहे सता रहे उनके लिए वो क्षमा कर रहा है। శిలువ మీద భయంకర స్థితిలో ఉండి కూడా క్షమించమని తను ప్రార్థన చేస్తున్నాడు. भयानक दर्द और दुख वेदना में क्रूस के ऊपर रहने के बावजूद तेज धूप में, तो उस स्थिति में भी प्रभु अपने शत्रुओं को माफ कर रहा है। ప్రార్థనతో ఆరంభించాడు, प्रार्थना से उसने आरंभ किया ప్రార్థనతో తన జీవితం ముగిస్తూ వచ్చాడు. और प्रार्थना से ही अपने जीवन का अंत किया। వీళ్ళారా మనం పరీక్షించుకుందాం. हम अपने आप को जांचें యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితం ద్వారా प्रभु यीशु मसीह के प्रार्थना के जीवन के द्वारा మన జీవితాలను పరీక్షించుకుందాం. अपने जीवन को हम जांचें। మరి రెండవదిగా మనం చూస్తాం రండి. और दूसरी बात हम देखते हैं రెండవదిగా మరి లూకా సువార్త लूका सुसमाचार 43వ వచనం. इसी का चैप्टर 23 वर्स 43। బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 23 వర్స్ 43. అందుకు ఆయన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. हिंदी में पढ़ लीजिए। उसने उससे कहा मैं तुझसे सच कहता हूँ कि आज ही तू मेरे साथ स्वर्ग लोक में होगा। ఇక్కడ మనం చూసినట్టయితే మరి రెండవదిగా మనం చూస్తానంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువ నిశ్చయంగా నీతో చెప్తున్నాను. और प्रभु यीशु मसीह दूसरा बात कह रहे हैं कि मैं तुझसे सच कहता हूँ आज ही तू मेरे साथ स्वर्गलोक में होगा। మరి నేరము చేసినటువంటి నరహంతకులు మరి క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతూ వచ్చారు. और जो ऐसा अपराध मर्डर किए हुए अपराधियों को के साथ में प्रभु यीशु मसीह को क्रूस पर चढ़ाया गया। మరి అక్కడ మరి ఒక దొంగ మరి యేసు ప్రభుని హేళన చేస్తున్నాడు. और उनमें से एक चोर प्रभु यीशु मसीह की निंदा कर रहा है, ठट्टा उड़ा रहा है। 39వ వచనంలో మనం చూసినట్టయితే ఎడమ పక్క ఒక దొంగ ఉంటున్నాడు. और 39 में देखते हैं कि राइट हैंड साइड एक चोर है। చరిత్రను బట్టి ఆధారం చేసినట్టయితే यदि उसके काम किए हुए के अनुसार व्यवहार करे, బైబిల్లో మాత్రం దొంగ పేరు రాయబడలేదు. तो बाइबल में तो उसका नाम नहीं लिखा అయితే है। ఆ దొంగ పేరు మరి బైబిల్ పండితుల ప్రకారం చూసినట్టయితే మరి గెస్టాస్. और बाइबल पंडितों के अनुसार उस चोर का नाम गिस्टास है। ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ పేరు గెస్టాస్. और लेफ्ट हैंड साइड जो चोर था उसका नाम गेस्टास था। అయితే మరి కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ దొంగ పేరు ఏంటంటే డిస్మాస్. और दाहिने हाथ जो चोर था उसका नाम डिस्मास था। ఇతడు గలిలయుడు, यह गलीली थे పశ్చాత్తాపపడినటువంటి దొంగ. और पश्चाताप किया हुआ चोर। మరి డిస్మాస్ అనగా डिस्मास का अर्थ కృంగిచున్న ఆ సూర్యుని వైపు చూస్తుండిన వాడు. और निराश होते हुए सूर्य की ओर
नजर उठाया हुआ व्यक्ति। గెస్టాస్ అనగా కఠినమైన హృదయం గలవాడు. गेस्टास का नाम का अर्थ है कठिन हृदय वाला। డిస్మాస్ అనగా కృంగిచున్న సూర్యుని వైపు చూచుచుండువాడు. डिस्मास का अर्थ निराश और दुखी होकर सूर्य की ओर देखने वाला। తను ఏమంటున్నాడంటే ప్రభువా నన్ను క్షమించుము, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. वो चोर प्रभु से निवेदन कर रहा है, प्रभु मुझे क्षमा कर और अपने राज्य में मुझे मेरी सुधि लेना। ఎందుకంటే తను మృత్యువుతో తను పోరాడుతూ కూడా మరి క్షమాపణ అడుగుతున్నాడు. क्योंकि वो डाकू ने देखा, चोर ने देखा, ये मृत्यु प्रभु यीशु मसीह मृत्यु के और दर्द की स्थिति में भी वो क्षमा कर रहा है। నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు చెప్పాడు. तो उस चोर ने माफी मांगा तो प्रभु ने उसको अश्योरेंस दिया कि आज ही तू मेरे साथ स्वर्गलोक में होगा। ఇది మరి పరదేశం అనగా పారసిక పదము. स्वर्गलोक अर्थात ये पारसी शब्द है। అంటే ఆ యొక్క పారసిక పదం మన అర్థం చూసినట్లయితే మరి అది రాజభవనము. और उसके पारसी शब्द, इस शब्द का पारसी अर्थ के अनुसार ये राजभवन है। ప్రభు ఏమంటున్నాడు? प्रभु क्या कह रहा है? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. आज ही तू मेरे साथ स्वर्गलोक में होगा। మొట్టమొదటిగా ఇక దొంగ మరి దేవుని దూషించినాడు. రెండవ కుడి పక్కన నుండి దొంగ మరి కృంగిచున్న మరి సూర్యుడి వైపు చూస్తున్నటువంటి వాడు క్షమాపణకని వాడుకుంటున్నాడు. जो लेफ्ट हैंड साइड जो चोर था वो तो प्रभु यीशु मसीह को मजाक उड़ा रहा, निंदा कर रहा है, लेकिन दाहिना चोर, दाहिने हाथ चढ़ाया हुआ चोर नम्र होकर, दीन होकर पश्चाताप कर रहा है। మొట్టమొదటి మాటగా తండ్రి మీరు ఏం చేయించున్నారో కనుక మీరు క్షమించమన్నాడు. प्रभु यीशु मसीह दुख में क्रूस के ऊपर लटके हुए पहली बात कहा कि हे पिता इन्हें क्षमा कर क्योंकि ये नहीं जानते क्या कर रहे हैं। రెండవ మాటగా మరి ఆత్మల కాపరిగా తన రాజ్యంలో మరి చేర్చుకునేటువంటి వాడిగా ఉంటాడు. ఆత్మల కాపరిగా. और दूसरा वचन जो प्रभु यीशु मसीह ने क्रूस पर से कहा, आत्माओं का चरवाहा होते हुए जिसको ये अधिकार है कि आत्माओं को स्वर्ग लोक में प्रवेश कर सके, उस चरवाहे के अनुसार इसने दूसरे शब्द कहा। మొట్టమొదట ఈ మాట ఏం చూసాము చెప్పండి. पहली बात हमने क्या देखा बताइए? తండ్రి చెప్పండి అందరూ. తండ్రి ఏం చేస్తున్నారు కనుక వీరిని క్షమించము. రెండవ మాట और दूसरी बात, నేడు నాతో పరదేశంలో ఉంటావు. आज ही तू मेरे साथ स्वर्गलोक में होगा। మూడో మాట మనం చూసుకుందాం రండి. और तीसरी बात को हम देखेंगे, రండి యోహాను సువార్త 19:26. यूहन्ना 19:6। యోహాను సువార్త 19:26. यूहन्ना 19 अध्याय और उसका 6 पद पढ़ लीजिए हिंदी तेलुगु में। యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచున్నది చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తన తల్లితో చెప్పాను. ఈ మాట చదవండి హిందీలో. जब यीशु ने अपनी माता మొత్తం చదవకండి, ఓన్లీ దీస్ వర్డ్స్ చదివి మన సమయం తక్కువ ఉంది కాబట్టి. जिसे वह प्रेम रखता था हाँ। पास खड़े देखा हाँ। तो अपनी माता से कहा, अपना माता से कहा, हे नारी ఇదిగో देख यह तेरा पुत्र है. నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. 19 యోహాను సువార్త 19:26 మనం చూస్తున్నాం. यूहन्ना 19:26 हम देख रहे हैं कि मुझसे कहा, हे नारी यह तेरा पुत्र है। అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. देख हे नारी देख यह तेरा पुत्र है। తన కన్నుల ద్వారా తను మరి సైగ చేస్తున్నాడు. और वो अपनी आंखों से इशारा कर रहा है। యేసు క్రీస్తు ప్రభువారు తను మరి థర్స్డే నుండి తను పట్టబడ్డాడు. प्रभु यीशु मसीह गुरुवार के रात को पकड़वाया गया। గెత్సేమనే తోటలో తను మరి పట్టుకున్నారు. और गत्सेमनी की बाग में गुरुवार शाम को पकड़ाया। తను అక్కడి నుంచి మరి కయాపా దగ్గరికి తీసుకెళ్తారు. उसके बाद रात को कैफा के पास लेकर गए। మరి రాత్రి అంతా పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. और रात भर उसको लेके पिलातुस के पास भी लेके పిలాతు गए। నుంచి కయాపా దగ్గరికి తీసుకొస్తారు. फिर वापस कैफा के पास, पिलातुस से कैफा के पास। అక్కడి నుంచి మరి బంధిస్తారు. రాత్రంతా కొడతారు. उसके बाद बांध के रखते हैं और रात भर मारते हैं। తర్వాత మరి తను గొల్గోతా కొండకు తీసుకెళ్తారు. उसके बाद उसको गोलगत्ता पहाड़ पर लेके जाते हैं। జరా మనిషి దగ్గర శక్తి ఉంటుందా? क्या इतना सहने के बाद किसी मनुष्य के पास शक्ति रह सकता है? ఏ మాత్రము శక్తి లేని వాడు ఉంటాడు. कितना भी बलशाली हो, తాను కూడా शक्तिहीन हो जाता है। శరీరధారిగా నువ్వు రక్త మాంసాలు గలవాడు, నీ మాదిరి నా మాదిరిగా తను జీవిస్తూ వచ్చాడు. क्योंकि देह और लहू में वो प्रभु यीशु मसीह था, इसलिए आपके और मेरे समान दुख को उसने सहा। కలువరి శిలువ మీద నుంచి చెప్తున్నాడు, తన తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. क्रूस
क्रूस पर प्रभु यीशु मसीह अपनी माँ से कह रहा है कि देख यह तेरा पुत्र है। యోహాను చూపిస్తూ यूहन्ना को दिखाते हुए कह रहा है, ఆ యోహాను నీ కుమారుడమ్మా, ఇప్పటి నుంచి అయితే అమ్మా నేనైతే నీతో ఉండలేను, ఇక నేను వెళ్ళిపోతుంటున్నాను, ఇదిగో నీ కుమారుడు అమ్మా యోహాను నీ బాధ్యత తీసుకుంటానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొక్క కుమారుని యొక్క బాధ్యతని కూడా తను నెరవేరుస్తూ వచ్చాడు. प्रभु यीशु मसीह एक पुत्र होते हुए उस जिम्मेदारी को निभाते हुए अपनी माँ से कह रहा है हे माँ, अभी से मैं आपके साथ नहीं रहूंगा, लेकिन आगे से देखिए तेरा पुत्र है। మండు టెండలో ఆ కల్వరి కొండపై ఉండి కూడా నేనే ఇంత బాధలో ఉన్నా అని చెప్పేసి ప్రభు ఏ బాధ్యతని కూడా తను మర్చిపోలేదు. और भयानक कड़ी धूप में प्रभु यीशु मसीह इतना दर्द में रहने के बावजूद अपने दर्द को बिना भूले इन शब्दों को कह रहा है। దట్ మీన్స్ ద రెస్పాన్సిబిలిటీ. इसका अर्थ ये है, थर्ड बात का अर्थ की जिम्मेदारी। కఠినమైన పరిస్థితిలో కూడా తను ఏది కూడా మర్చిపోలేదు. इतने दुख में भी अपने पुत्र होने की जिम्मेदारी को उसने नहीं भूला తన తల్లి బాధ్యతను మరి శిష్యుడి యోహానుకు అప్పచెప్పాడు. और माँ की जिम्मेदारी उसका चेला यूहन्ना को सौंप दिया। దేవుడి వాక్య ప్రకారం చూసినట్టయితే నీ తల్లిని తండ్రిని సన్మానించుము. प्रभु के वचन के प्रभु के आज्ञाओं के अनुसार अपनी माता और पिता का आदर करना। పిల్లరా, हे प्रियो, ఎంతమంది తల్లిదండ్రులు సన్మానిస్తున్నారు? हम में से कितने लोग माता पिता का आदर करते हैं? మనం పేపర్లో చూస్తున్నాం, हम पेपर में पढ़ते हैं, వార్తల్లో చూస్తున్నాం. समाचार में देखते हैं। నేను ఈ మధ్యన ఒక వార్త చూశాను. इसी बीच मैंने एक समाचार देखा। ఆ యొక్క ముసలి అమ్మని తను ఆ కొడుకు అమెరికా తీసుకుపోతానని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాడు. और एक बूढ़ी माँ को उसका बेटा अमेरिका ले जाऊंगा करके एयरपोर्ट लेकर आया। ఉదర్ బిడ్డ హై అభి ఆతో జాకే ఆయా. అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు వస్తానని వెళ్ళాడు। వెళ్ళిపోయాడు, రావడం లేదు. फिर गया तो वापस नहीं आया। చాలా సేపు అయింది. बहुत समय हो गया। పాపం ఈ ముసలి అమ్మాయి ఏం చేస్తుందంటే కొడుకు వస్తాడు అని చూస్తూనే ఉంది. एक बुजुर्ग वृद्ध स्त्री क्या देख रही कि बेटा आएगा इंतजार कर रही है। చాలా సేపు అయింది. बहुत समय हो गया। అమ్మ నా కొడుకు వచ్చాడా అని చెప్పి పక్కలకు అడుగుతా ఉంది. और आजू बाजू से वालों से पूछ रही है मेरा बेटा को देखे क्या। అమ్మ నీ కొడుకు ఎవరమ్మా? माँ आपकी बेटा कौन है। పేరు గీరాని ఎంక్వైరీ చెక్ చేస్తా అంటుంటే అమ్మ బయటకి వెళ్ళిపోయాడు. और नाम वगैरह बताओ, फोटो दिखाओ तो हम ढूंढेंगे, तो वो अपना जहाज पकड़ के चला गया। పిల్లలైతే భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ऐसे भयंकर दिनों में हम हैं। తన తల్లిని ఎయిర్పోర్ట్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. अपनी माँ को एयरपोर्ट पर छोड़कर चला गया। పిల్లరా, ఈ యొక్క మాటతో మూడవ మాట ద్వారా ఏం చేస్తున్నట్టే నీ తల్లిని తండ్రిని సన్మానించము. और तीसरे वाणी के द्वारा प्रभु ये कह रहा है कि अपने माता और पिता का आदर करना। నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఆన్లైన్ లో ఉన్నప్పటికీ, నీ వాక్యం ఎక్కడ ఎవరైనా విన్నప్పటికీ నీ తల్లిదండ్రులు ఏ రీతిగా మనం చూస్తున్నాం. आप जो कोई इस वचन को देख रहे सुन रहे हैं, वो अपने माता पिता को आदर करने के लिए इस वचन के द्वारा हम सीख रहे हैं। మరి పిల్లరా, మరి చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతను మరి కంప్లీట్ గా నెరవేర్చి వచ్చాడు. प्रभु यीशु मसीह पुत्र होने की जिम्मेदारी को और उसकी जो जिम्मेदारी थी पूरी तरह से निभाया। మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ మార్క్స్ చాప్టర్ 16 వర్స్ 15. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. मरकुस 16:15। చదవండి త్వరగా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించే బాధ్యతను 12 మంది శిష్యులకు తను అప్పచెప్తూ వచ్చాడు. और अपने चेलों को पूरे संसार में सुसमाचार प्रचार करने की जिम्मेदारी उसको दिया है। ఆ మండి టెండలో మరి చివరి క్షణంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతను నిర్లక్ష్యం చేయలేడు. इतने कड़े धूप में भयानक दर्द और दुख वेदना की स्थिति में भी प्रभु अपनी जिम्मेदारी को नहीं भूले। దేవుని యొక్క మందిరంలో కూడా మరి ఎల్డర్ గాని, మరి దేవుని యొక్క సేవకుడు గాని, దేవుడు మరి ఎన్నో పనులు అప్పచెప్పేవాడు ఉంటున్నారు. प्रभु अपने घर में विश्वासी होते हुए, एल्डर होते हुए, सेवक होते हुए अपने घर में प्रभु ने बहुत सी जिम्मेदारियों को हमें दिया है। దేవుని యొక్క మందిరం పట్ల నీ బాధ్యత ఏ రీతిగా ఉంటుంది? प्रभु के घर के प्रति, प्रभु के मंदिर के प्रति आपकी जिम्मेदारी कैसी है? ఈ రోజు ఆదివారము, आज रविवार है। దేవుని మందిరంలో నేను పోవాలి. मैं प्रभु के भवन जाना है। దేవుని మందిరంలో చాపలు పరచాలి. प्रभु के भवन में की सफाई करना, चटाई बिछाना దేవుని है। మందిరంలో శుభ్రం చేయాలి. प्रभु के भवन की सफाई करना है। దేవుని మందిరంలో టాయిలెట్ క్లీన్ చేయాలి. उसके प्रभु के भवन के मंदिर के बाथरूम को धोना है। దేవుని మందిరంలో మైకులను పెట్టాలి. और प्रभु के भवन में माइक को सेट करना है। ప్రియులారా,
ఈ బాధ్యతను నెరవేరుస్తున్నావా? क्या ऐसी जिम्मेदारियां आप निभा रहे हैं क्या? లేనట్టయితే ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. तो आज एक आप अगर नहीं किया कर रहे हैं तो आज एक निर्णय लीजिए. నువ్వు దేవుని మందిరంలో కష్టపడి పనిచేసినట్టయితే దేవుడిని విడిచిపెట్టాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా నీ రుణము నువ్వు ఉంచుకునేటువంటి వాడు ఉంటున్నాడు. यदि आप प्रभु के घर में जिम्मेदारी से कोई भी सेवा करते हैं, आपका कर्जा प्रभु नहीं रखेगा, उसको दुगना प्रतिफल देगा. ఎందుకంటే మరి నేను మస్కట్ లో ఉన్నప్పుడు సోదరు ఎరిక్ వారి ఇంట్లో మరి ఈ రీతిగా మందిరం కూడుకునేటువంటి వారు. भाई जब मस्कट में थे वहाँ एक भाई एरिक है और वहाँ उनके घर में ऐसे हाल जमा होते थे. సేమ్ ఇతన హాల్త ఇంత ఉండే మరి అక్కడ దాదాపు ఇంతమంది కూడుకునేవారు. और इतना ही बड़ा हाल था, लगभग इतने ही सारे लोग इकट्ठे होते थे. మందిరం పని అవుతుంటుండే. మందిరం తర్వాత కూడా కొంచెం సహోదరులు వేసేసి మరి ఇల్లంతా శుభ్రం చేసేవారు. తర్వాత ముఖ్యంగా మరి టాయిలెట్ క్లీన్ చేసిపోయారు. और सभा होने के बाद कुछ प्रिय लोग पूरा सफाई करते थे, यहाँ तक कि टॉयलेट भी साफ करके जाते थे. ఎందుకంటే ఇది దేవుని మందిరము. क्योंकि ये प्रभु का मंदिर है. దేవుని మందిరంలో పరిచే బాధ్యత నాది. प्रभु के मंदिर में काम करने की जिम्मेदारी मेरी है. అలా వచ్చి అలా పోవడానికి కొరకు ఇట్ ఈస్ నాట్ ఆఫీస్, దిస్ ఇస్ నాట్ లాడ్జ్. और ये मेहमान के समान आके चले जाना ये कोई ऑफिस या कोई लॉज नहीं है. నేను ఇంత చెప్పినందుకు మీరేం బాధపడవద్దు. आपसे ये बात कह रहा हूँ, आप दुखी मत होइए. ఎందుకంటే ఇది దేవుని మందిరం. ఇది ये परमेश्वर का मंदिर है. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ నా సన్నిధి ఉంటుందని చెప్పాడు. प्रभु ने वायदा किया जहाँ 2 या 3 प्रभु के नाम से बैठते हैं उनके बीच में वो उपस्थित रहता है. ఆ సంఖ్య కూడా చాలా మంది ఉన్నాం ఇక్కడ. और 3 से तो बहुत ज्यादा लोग हम यहाँ ఈ बैठे हैं. పరిశుద్ధ మందిరము ఇది దేవుని యొక్క సన్నిధి. ये पवित्र मंदिर प्रभु की उपस्थित रहने का जगह है. దేవుని మందిరంలో నీకు బాధ్యత నువ్వు ఏం నెరవేరుస్తున్నావు? प्रभु के घर की जिम्मेदारियों में आप क्या जिम्मेदारी निभा रहे हैं? ఆత్మ మన సాక్షిగా నువ్వు సమాధానం చెప్పు. अपनी आत्मा का और अपने विवेक को ही आप उसका जवाब दीजिए. ఎందుకంటే మరి తండ్రి మరి యేసుక్రీస్తు ప్రభువారు తను కల్వరి శిలువలో తాను ఆ దీన పరిస్థితిలో కూడా తన బాధ్యతను, తన తల్లి యొక్క బాధ్యతను, సేవా పరిచర్య యొక్క బాధ్యతను తన సేవకులకు, తన శిష్యుడు యోహానుకు అప్పచెప్పిపోయారు. और दुख और वेदना की स्थिति में भी भयानक कड़ी धूप में दर्द के साथ प्रभु यीशु मसीह अपनी जिम्मेदारी को न भूलकर यूहन्ना को दिखाते हुए उसकी माँ की सहायता के लिए बेटा दिया. और दूसरा ये अपने सेवा के काम को नहीं भूला, अपने चेलों को भी काम दिया. ఎందుకంటే దేవుని మందిరంలో పని చేయటము చాలా ప్రాముఖ్యము.